పూర్తి కావాలి. 20 గ్రామాలకు నీళ్లు ఇవ్వాలన్నారు. చిట్టమూరులో అది కూడా 10 కోట్లు ఇచ్చి 20 గ్రామాలకు నీళ్లు ఇస్తాం. వాకాడ్లో బాలరెడ్డిపాళెం బ్రిడ్జ్ ఒకటి కావాలన్నారు, అది కూడా శాంక్షన్ చేస్తాం. ఇన్కంప్లీట్ని పూర్తి చేస్తాం. మేము ఈ పనులన్నీ చేస్తాం. కానీ మీరు ఎప్పుడొచ్చినా ఏ ఎన్నికొచ్చినా ఎన్డీఏకి పట్టం కడితే శాశ్వతంగా అభివృద్ధి జరగతానే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై భారత్, జై తెలుగు తల్లి. అమరావతి కలల రాజు, ప్రజా సంక్షేమపు దీపపు కాంతి, అలుపెరకకు సాగే ఇతని ప్రయాణం రాష్ట్ర భవిష్యత్తుకు ఒకే ఒక మార్గం. ఐటీ రంగపు విప్లవ వీరుడు, రైతు బాంధవుడు ఈ నాయకుడు, సంక్షేమ పథకాల వారధి, నవ్యాంధ్ర నిర్మాణ సారథి, మాట ఇస్తే వెనకడుగు వేయడు, ప్రజల కోసమే నిరంతరం పరిశ్రమిస్తారు. నిరుపేదల పెన్నిది మన బాబు గారు. ఈరోజు కల్చరల్ ప్రోగ్రాంలో చాలా మంది పిల్లలు డాన్స్ చేశారు. వారందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా అభినందన ఉంటుంది కాబట్టి వారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. గ్రూప్ ఫోటో తర్వాత అండి, ఆగండి ప్లీజ్. హైదరాబాదుకు తెచ్చారు ఐటీ విప్లవం, ఆంధ్రలోనూ తెస్తారు సరికొత్త వైభవం. చంద్రుల్లో ఉంది చల్లదనం, మన చంద్రబాబు గారిలో ఉంది నిరుపమాన ధైర్యం. రాజకీయాలలో 48 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, ప్రజాసేవలోనే అంకితం ఆయన జీవితం. విజన్ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం, అది బాబుగారి పాలనతోనే సాధ్యం. విజన్ అంటే ఇతనేగా, అభివృద్ధికి చిరునామా ఇతనేగా, టెక్నాలజీని తెచ్చిన మేధావి, హైటెక్ సిటీని కట్టిన అధినేత. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నిందలు మోపినా పడిలేచిన కెరటంలా మళ్లీ గెలిచి నిలిచిన ధీరుడు. వయసు కేవలం అంకె మాత్రమేనని తన పట్టుదలతో నిరూపిస్తున్న యోధుడు. తెలుగు జాతి ఆత్మ గౌరవ రథసారథి మన నారా చంద్రబాబు నాయుడు గారు. స్వర్ణాంధ్ర, భవ్యాంధ్ర, నవ్యాంధ్ర రూపశిల్పిగా మన ఆంధ్రప్రదేశ్ రథచక్రాలను ప్రగతి మార్గంలో నడిపిస్తున్న నిత్య శ్రామికులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. దయచేసి పిల్లలు మాత్రమే వేదిక మీదకి రావాలండి. డాన్స్ చేసిన పిల్లలు మాత్రమే వేదిక మీదకి రావాలి. థ్యాంక్ యూ అమ్మా, అద్భుతమైన నృత్య రూపకం ప్రదర్శించారు. మీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా.
స్టార్ట్ అవుతుంది. ఓన్లీ క్యాడర్ వరకే భోజనాలు ఇక్కడ క్యాంటీన్లో. భోజనాలు కూడా అక్కడ క్యాంటీన్లో పెనవర్ మధు గారి కంపెనీలో. ఏం చేస్తున్నారు? చేస్తున్నాం సార్ మేము. దాంతోపాటు ఇది కూడా పెట్టుకొని కొంచెం మిమ్మల్ని చూస్తే టెన్షన్ వస్తుంది సార్. ఫ్రీగా మాడు. సార్ 2 మషీన్స్ ఇప్పుడు ఇచ్చాము సార్. ఇవాళ మీకు డెమో ఇస్తాం సార్. మషీన్ పెడితే ఆటోమేటిక్ ప్రింటింగ్ ఉంటుంది. అంటే ఇంకా మనతో పని ఏం లేదు సార్, అంతా సెట్టింగ్ చేసేస్తే వర్క్ అదే ప్రోగ్రామ్ ఇస్తే ఆటోమేటిక్ వస్తుంది, మీరు సూపర్వైజ్ చేసుకోవచ్చు. అవును సార్. Sir, we have entered into MOU with Ume Embroidery అని వాళ్ళే మెషిన్ సప్లై, You are Training. organizing, training and also Training, programming, marketing also. Marketing also. Okay, good. You are from where? రాజమండ్రి సార్. Rajahmundry, na? Okay. అక్రాస్ ద స్టేట్ షీ డస్ ఫర్ టైలరింగ్ లో we have got ఎంతమంది చేస్తున్నారు ఇదిరా? స్టాఫ్ సార్. Ah. చాలా మంది ఉన్నారు సార్. చాలా అంటే టెక్నికల్ టీమ్ వచ్చేసి 85 మెంబర్స్ ఉన్నారు సార్. టెక్నికల్ టీమే మేము ఇప్పటివరకు అయితే 5,000 అబో మిషన్స్ అయితే సేల్ చేశాం సార్ ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు నిన్న ఇచ్చిన సర్వేలో మంది 99.7% చేసి ఆదాయం కూడా చూస్తే విజయవాడలో గవర్నమెంట్లో ప్రైవేట్గా పనిచేసే వాళ్ళకంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ఆదాయం ఈక్వల్గా ఉంది. మనం కరెక్ట్గా చేస్తే వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఈ సంవత్సరం వీళ్ళు డెఫినెట్లీ రీచ్ 3 times. సార్ మనం 1,500 crores చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ సార్, తమిళనాడు ఈజ్ ఆఫ్టర్ అస్. దే హ్యావ్ డన్ 480 crores. సో వీ హ్యావ్ డన్ 3 times మోర్ దెన్ ద సెకండ్. ఈసారి ఎంత చేయగలుగుతాం? మనం 5 లక్షలు చేయగలుగుతాం ఈజీగా సార్. వీ హ్యావ్ ఆల్రెడీ అంటే ఐడెంటిఫైడ్. మొత్తం మీరు ఇంకా దేశంలో ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి మీకు కావాల్సిన మనుషులు పెట్టి ఈ వర్క్ ఇట్ అవుట్. బిగ్ ఎక్స్పెరిమెంట్ విల్ హ్యావ్ ఎ లీవ్ ఫ్రౌడ్. ఓన్లీ అర్బన్ ఏరియాలో కొద్దిగా వీక్గా ఉందని నారాయణ గారు అంటున్నారు. బట్ రూరల్ ఏరియాలో షీ ఈస్ డూయింగ్ వెరీ వెల్. రిజల్ట్స్ కూడా ఈరోజు మనకు విజిబుల్గా సార్ అర్బన్ లో కూడా వీ హ్యావ్ కంప్లీటెడ్ సార్. మనకి ఈచ్ టౌన్ ఏరియాలో వీ హ్యావ్ గాట్. అంటే మీరు పనిచేయండి, మా 2 ఆఫీసర్లు తీసుకుంటే మీరు ఒకరు మెప్మా ఒకరు డాక్రా వాళ్ళిద్దరు పని చేస్తారు. మీరు సూపర్వైజ్ చేస్తే నెట్వర్కింగ్ ఒకసారి వర్కౌట్ చేస్తారు. ప్రోగ్రామ్ చేసా